హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు జై బాలయ్య అఖండ తాండవం బ్లాక్ బాస్టర్ జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మ్యాటర్ ఏంటంటే అఖండ తాండవం వచ్చేసి రికార్డులు సృష్టిస్తుంది. ఇక్కడ ఈ రికార్డుల పరంపరలో TV9లో ఒక న్యూస్ చూసాను నేను. ఈ న్యూస్లో వచ్చేసి ఏం చెప్తున్నారంటే బాలకృష్ణ గారు అన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. వరుస పెట్టి 4 బ్లాక్ బస్టర్లు, ఇది 5వ బ్లాక్ బస్టర్ సాధించారు. కలెక్షన్ల పరంగా, వన్ డే కలెక్షన్ల పరంగా, ఓపెనింగ్స్ పరంగా బాలకృష్ణ గారు ఒక రికార్డు సృష్టించలేకపోయారు అని TV9లో వేశారు. అయితే ఇక్కడ బాలకృష్ణ గారు సృష్టించలేని రికార్డులు అంటూ ఏమి లేవు. ఫేక్ రికార్డులు వేసుకునేది ఉంటే అన్ని రికార్డులు సృష్టించవచ్చు. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఫేక్ రికార్డులు వేసుకునేది ఉంటే మాత్రం అన్ని రికార్డులు తుడుచుకుపోతాయి. గత కొన్ని ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఫేక్ రికార్డులు వేసుకుంటూ నంబర్ 1 స్థానంలో ఉంది ఎవరు అని అనేది ఉంటే ప్రేక్షకులందరికీ తెలుసు ఉంటారు ఏందనేది జనాలందరికీ తెలుసు. కానీ TV9కు తెలియదు. ఇది ఫేక్ రికార్డులకు బాలకృష్ణ గారికి పోటీ ఏముంది? ఇప్పుడు సైరా నరసింహారెడ్డి అనేది అదొక ఫేక్ రికార్డు, దానికి అఖండ 2కు పోలిక ఏముంది? ఒరిజినల్ రికార్డులు పెడతాడు బాలకృష్ణ. ఇది అందరు తెలిసిందే, ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఏంటంటే బాలకృష్ణ గారు అనేది ఒరిజినల్ రికార్డుకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ ఫేక్ రికార్డులకు ప్రిఫరెన్స్ ఇయ్యరు వాళ్ళు. బాలకృష్ణ గారు కానీ ఎన్టీఆర్ కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ రికార్డులు కావాలి వాళ్ళకు. ఈ ఫేక్ రికార్డులు వేసుకునేది ఉంటే దాని అమ్మ మొగుడు అన్నట్టు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి రికార్డు మీరు నిజమని నమ్మితే అది మీ భ్రాంతి. అది ఏ రికార్డు అయినా కూడా ఒరిజినల్గానే ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది. బాలకృష్ణ గారి రికార్డులు ఒకరితోటి పోలిక అనేది ఉండదు. ఫేక్ రికార్డులు వేసుకునేది ఉంటే మాత్రం పోలిక వస్తుంది. ఇక్కడ పోలిక అనేది బాలకృష్ణ గారికి చిరంజీవికి పోలిక పెట్టద్దు. ఇది జెన్యున్గా చెప్తున్నా, జెన్యున్ రికార్డులు ఉంటాయి బాలకృష్ణ గారికి. ఎందుకంటే మీరు చూసుకోండి, ఇప్పుడు ఏదో బామ్మర్ది ఉండి ఫేక్ రికార్డులు వేయించాడు, ఇటు పక్క ఏదో అశ్విని దత్ ఉండి ఫేక్ రికార్డులు వేయించాడు అనేది కాదు. ఇక్కడ బాలకృష్ణ అనేది ఒరిజినల్ రికార్డులు ఉంటాయి. ఎవరి సాయం తోటి, ఏ బామ్మర్దితోటి, ఏ బావతోటి రికార్డులు అనేది వేయించుకోవడం అనేది బాలకృష్ణ నైజం కాదు. ఇది ఉండబోదు కూడా. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి సాధ్యమైంది, అది సాధ్యం అవుతుంది కూడా వాళ్ళకు. కానీ బాలకృష్ణ గారికి ఇది సాధ్యం కానీ రికార్డు. వాస్తవానికి TV9కు ఒప్పుకోవాల్సిందే, బాలకృష్ణ గారికి ఇలాంటి రికార్డులు ఫేక్ రికార్డులు వేసుకోవడం సాధ్యం కాదు. నిజమే మీరు మాట్లాడింది బాలకృష్ణ గారి గురించి. ఆ రికార్డులు బ్రేక్ చేయలేదంటే ఆ ఫేక్ రికార్డులు బ్రేక్ చేయడంలో బాలకృష్ణ విఫలమవుతాడు. ఎందుకంటే అలాంటిది ఫేక్ రికార్డులు అనేది ఉండదు. ఇదే ఒరిజినల్ రికార్డులు. అది కూడా ఎక్కువ వచ్చిన రికార్డు, ఎక్కువ స్థాయిలో వసూలు సాధించినా కూడా తక్కువ స్థాయిలో వేయించుకున్నారు అఖండ 2కు రికార్డులు అనేది. నిన్న 20 కోట్ల గ్రాస్ పైగా వసూలు సాధించినా కూడా 59 కోట్ల గ్రాసే వేయించుకున్నారు బాలకృష్ణ గారు. అది వారి నైజం. రికార్డులు ఫేక్ రికార్డులు కొట్టడం అంటే చేత కాదు. ఈ ఫేక్ రికార్డులు, ఫేక్ టీవీలు అనేది మీకు తెలుసు, అందరికి తెలుసు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక్కడ నంబర్ 1 అన్న ఏ రికార్డులు అయినా కూడా నంబర్ 1, నంబర్ 2 ఏ రికార్డులు అయినా బద్దలు కొట్టాలంటే ఒక బాలకృష్ణ గారు అది రియాలిటీగా బద్దలు కొడతారు, ఫేక్ తోటి కాదు. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.